पूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि सदा पालय माम् పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా అన్నిరే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా నువ్వు నాకు దేవుడిచ్చిన వరానివి తల్లి. నాకు బాబు నీడలో కనిపించిన నువ్వు దైవాంశతో పుట్టుంటావు. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా పెంచి పెద్ద చేస్తాను. ఊరుకో తల్లి, నీ నాన్న సచ్చినోడు నిన్ననగా వెళ్ళి ఎంతవరకు రాలేదు. ఆ ముదరుష్టి పొడికి ఆడపిల్లలంటే ప్రాణం. నిన్ను చూసి సంబరపడిపోతాడే. ఈ రోజు నుంచి నువ్వు నా కూతురు తల్లి. ఏంటి పిచ్చి తల్లి ఏడుస్తున్నావు? నువ్వు రామకృష్ణ కూతురువే. మీ నాన్న నిన్ను గారాపం చేసి పెంచుతాడే. ఇక నుండి నువ్వే నాకు ఆస్తిపాస్తులు తల్లి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఈ రామకృష్ణ కూతురువే. ఆ దేవుడే నిన్ను నాకిచ్చాడు. నిన్ను నా గుండెల్లో పెట్టి పెద్ద చేస్తాను. ఏంటమ్మా ఏడుస్తూనే ఉన్నావు? ఓహో, నువ్వు పుట్టి ఇంతసేపు అయింది కదా, ఇంకా మీ నాన్న నిన్ను చూడటానికి రాలేదనా? వస్తాడే. మీ నాన్నకి నువ్వు పుట్టావని తెలిసి నువ్వు ఆడుకోవటానికి బొమ్మలు అన్నీ కొని తీసుకొస్తూ ఉంటాడు. ఊరుకోమ్మా, ఊరుకో.
ఏంటిది? ఇంతసేపు ఏడ్చిన పాప సడన్ గా ఏడిపింది కాపినట్టు. భానుమతి, నీ మొగుడొచ్చాడే? వచ్చాడా? ఏది ఇటివ్వు. వద్దు పెద్దమ్మా, మా ఆయనకి నా బిడ్డ నేనే చూపిస్తా. అలాగే. చిట్టి తల్లి, మీ నాన్నొచ్చాడే. ఇంతసేపు మీ నాన్న ఎక్కడ ఏడ్చావు కదా? మీ నాన్నొచ్చాడే, బంగారు కొండ. పద పద పద. భానుమతి, ఆడపిల్లనట్టు మనకు పుట్టింది. నా బిడ్డ సంగతి తర్వాత ముందు నీ బిడ్డ సంగతి చెప్పు. భానుమతి, ఈ పాప సామాన్యురాలు కాదు. పుట్టుకతోనే నాగుబాము నెడలో పుట్టింది. అడవిలో దొరికితే తీసుకొచ్చాను. ఈ బిడ్డ దేవుడిచ్చిన వరమే మనకు. ఈ ఇద్దరు బిడ్డలు మన బిడ్డలే అనుకుందాం. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది రంకు? భానుమతి, నువ్వేం మాట్లాడుతున్నావు? ఆహాహా, నాగుపాము అడవి అని పెట్టకథలు చెప్తే నేను నమ్మేస్తాననుకుంటున్నావా? భానుమతి, నా మాట వినవే. నువ్వు ఊహించుకునేది ఏది నిజం కాదు. ఈ పాప అడవిలోనే దొరికింది. ఇదిగో రామకృష్ణ, నీకు కట్టుకున్న పెళ్ళాం కడుపున పుట్టిన బిడ్డ కావాలో లేక నువ్వు ఉంచుకున్న దానికి పుట్టిన బిడ్డ కావాలో నిర్ణయించుకో. ఎందుకే నోరుందని ఎలా అంటే అలా మాట్లాడతావు? పాపం, ఈ బిడ్డ తల్లి ఎంత పుణ్యాత్మురాలు. ఈ బిడ్డ ఏ కారణంతో పుట్టిందో తెలియదు. ఆ దేవుడే నా చేతిలో పెట్టాడు. ఇది దైవ నిర్ణయమే. ఏమయ్యా రామకృష్ణ, నేనడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నీకు అది కావాలో మేం కావాలో నిర్ణయించుకో. నాకు ఇద్దరూ కావాలి.
తల్లి, ఇదిగో నీకు లాల పోసి పాలు పట్టించి పడుకోబెడతాను, సరేనా? కడుపును పుట్టకపోతే ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చేస్తుందిలే. చేసే పనులన్నీ చేసేసి బిడ్డ ఎక్కడిది అంటే అడవి నాగుపామని కబుర్లు చెప్పావు. చూస్తాను, నీ సంగతి చూస్తాను, నీ బిడ్డ సంగతి చూస్తాను. నా పుట్టింటికి పోలేననేగా నీ ధైర్యం? అయ్యా, నీ వాలకం చూసిన వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుని పోతారు. నన్ను నా బిడ్డను కాదని దాన్ని తెచ్చుకున్నావు. నువ్వు బాగుపడవు. నిన్ను బాగుపడినవని రామకృష్ణ. జో, ఊరుకో తల్లి, ఊరుకో నాన్నా. చిట్టి తల్లి, బంగారు, ఊరుకో నాన్నా. ఎందుకలా ఏడుస్తున్నావు? జో, ఊరుకో నాన్నా. అరే జో, జో, ఊరుకో తల్లి. జో 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 జో. అరే ఊరుకోవే. ఉండు, నీకేదైనా బొమ్మ తీసుకొస్తాను. ఇలా పడుకో. ఇదిగో ఇదిగో చూడు భానుమతి, ఇందాకటి నుంచి పాప ఏడుస్తుంది. ఏం జరిగింది? ఏం జరిగిందో నాకు తెలిస్తే నేనెందుకలా ఏడిపిస్తాను? నాకు తెలిసి చావకే ఇందాక నుంచి పిల్లలు పట్టుకుని అటు ఇటు తిప్పుతున్నాను. ఇదిగో చూడు నాన్న, బొమ్మ చూడు, బొమ్మ చూడు, చూడు చూడు. ఊరుకో నాన్న, ఊరుకోవే. ఉండు భానుమతి, పాప ఎందుకు ఏడుస్తుందో నేను చూస్తాను. చూసేవటే, ఇద్దరు అక్కా చెల్లెల్లా ఎంత ముందుగా ఆడుకుంటున్నారు. ఇంతసేపు ఇది ఏడ్చింది ఎందుకోసమో నాకు అర్థం కాలేదు అన్నావు కదా. అదిగో చూడు, అది దాని అక్క కోసం ఏడుస్తోంది. అక్కా చెల్లెళ్ళు ఎంత ముద్దుగా ఆడుకుంటున్నారో చూడు. పిల్లలు దేవుడితో సమానం అంటారు. చూడవే, అడవిలో దొరికిన ఈ పసిపిల్ల దైవాంశతో పుట్టింది కాబట్టే తనకున్న శక్తితో చెల్లెల్ని నవ్విస్తోంది. భానుమతి, వీళ్ళిద్దరూ ఒక తల్లి కడుపునే పుట్టకపోవచ్చు. వీళ్ళిద్దరికీ ఏ రక్త సంబంధమూ ఉండకపోవచ్చు.
కాని ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళని నువ్వు కాదు కదా, ఆ హరిహర మహాదేవులొచ్చినా విడదీయలేరు. అబ్బో, ఆపుతారు మీ చాదస్తో? ఒక పసిపిల్ల ఇంకో పసిపిల్లని చూసి నవ్వటం, ఆడుకోవటం సర్వసాధారణం. అంత మాత్రాన నా బిడ్డ నీ బిడ్డకి తోబుట్టువైపోదు. దీనికి దైవాంశ గీవాంశ అని లేనిపోని పేర్లు చెప్పకండి. ఇదిగో, నువ్వు జనాలని నీ మాటలతో నమ్మించొచ్చేమో కాని నన్ను మాత్రం నమ్మించలేవు. ఇది నీ అక్రమ సంబంధం వల్ల పుట్టిన బిడ్డే అని ఎప్పటికైనా నేను నిరూపిస్తాను. నమస్కారం పంతులు గారు. రామకృష్ణ గారు, మీరేంటి ఇలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అదేంటండి, ఎంత ముఖ్యమైన విషయం అయితే మాత్రం పసిపాపను ఎత్తుకుని ఇంత దూరం రావాలా? నేను మాట్లాడదామని వచ్చిందే ఈ పాప గురించి. ఈ పాప గురించా? ఈ పాప గురించి మాట్లాడేదేముంది? ఈ పాప నా కడుపును పుట్టిన బిడ్డ కాదు పంతులు గారు. ఈ పాప నాకు అడవిలో దొరికింది. అడవిలో దొరికిందా? అవును. నేను అడవిలో నుంచి వస్తుండగా ఈ పాప ఏడుపు విని అడ్డువైపు వెళ్ళాను. అక్కడ అదండి జరిగింది. రామకృష్ణ గారు, మీరు నిజంగా అదృష్టవంతులండి. ఈ పాప దొరకడం మీరు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టం అండి. ఏంటి శాస్త్రి గారు మీరు చెప్పేది? అవును రామకృష్ణ గారు, సూర్యకిరణాలు ఈ బిడ్డ మీద పడకుండా పాము పడగ విప్పి మరీ కాపాడిందంటే ఈ పాప కారణజన్మరాలై ఉండాలి. ఈ పాప పుట్టుక వెనక ఏదో ఒక పరమార్థం ఉండి ఉంటుంది. సాక్షాత్తు నాగదేవతే రక్షణగా నిలబడిందంటే ఈ బిడ్డ ఎంత గొప్ప జాతకురాలో అర్థం చేసుకోండి రామకృష్ణ గారు. మీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది శాస్త్రి గారు. ఈ బిడ్డ ఇంత గొప్పది కాబట్టే నా భార్య నన్ను చీకొట్టినా భరిస్తున్నాను. ఈ బిడ్డ కోసం నా భార్య రేపు పెట్టబోయే ఎన్ని అవమానాలకైనా సిద్ధంగా ఉంటాను. శాస్త్రి గారు, ఈ బిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఈ పిడికిలి ఇలాగే మూసుకొని ఉంటుంది. ఈ చేతిలో ఏదైనా ఏది ఒక్కసారి నన్ను చూడనివ్వండి.